सहस्राक्षसहस्रपादे तपोमिं विश्वतो विश्वा अत्यतिष्ठशान्दुलं पुरुषदेवेदयं सर्वम्. ఏమిటవి? బోధన, మనన, శ్రవణ, స్పార్శన, దర్శన, అశన, రాసన, ఘ్రాణ జ్ఞానాన్ని శ్రితా భవంతి. 8 రకాల జ్ఞానానికి ఆశ్రయము శిరస్సు. అంటే జ్ఞానము, శక్తి, బలము ఇవన్నీ శిరస్సులో ఉన్నాయి. సహస్ర అపరిమితము, అవిచ్ఛిన్నము అని చెప్పి. అంటే మన వాళ్ళు ఎవరైనా తిట్టాలనుకోండి, ఏం బుర్ర పనిచేయట్లేదా అంటాడు. బుర్ర ఎక్కడైనా పనిచేస్తుందండి? అంటే బుర్ర లోపల మెదడు ఉంటే మెదడు పనిచేస్తుంటే అవుతుంది. అది అర్థమనే? లేదా బుర్ర లేదా అన్నాడు. బుర్ర లేపడం ఉంది కదా. అంటే ఆలోచన లేదా? ఆలోచన రావాలంటే కంటితోటి చూడాలి, చెవితోటి వినాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే వీటన్నిటికీ కలిపి శిరస్సు అంటున్నాం మనం అన్నమాట. మతి లేని మాటలు అన్నాడు. మతి అంటే అక్కడ మెదడు, మెదడు ఎక్కడో శిరస్సు లోపల ఉంటుంది. ఇలాంటి రకాలు. అంటే బోధన, ఎదటివాడికి తెలియపరచాలి. మనన, ఆలోచించగలిగి ఉండాలి. శ్రవణ, అలాగే స్పర్శన, చర్మము అది కూడా ఉంది, స్పర్శ మనకి తెలవాలి. దర్శన, కళ్ళున్నాయి ఎక్కడ. అశన, తింటున్నాం కదా, అంటే ఈ పని కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే రాసన అంటే రసజ్ఞానం కలగాలి. ఘ్రాణ జ్ఞానాన్ని, వీడి తాలూకు జ్ఞానములన్నీ ఉండే చోటు శిరస్సు. సహస్రశీర్ష అంటే పరమాత్మ ఈ జ్ఞానములన్నిటికీ కూడా మూలమైనవాడు. అంటే భగవంతుడినే చెప్తుందనడానికి ఈ 8 జ్ఞానములుంటేనే కాస్త గొప్పవాళ్ళని మనం ఆనందపడిపోతున్నామే. ఇలాంటిది సహస్ర అంటే అపరిమితమైన జ్ఞానం కలిగిన వాడు, అపరిమితమైన ధారణాశక్తి కలిగిన వాడు, అల్లా ఉన్నవాడు. దీనికే వేదం ఓ తోట వేళాకోళం చేసింది. 4 మాటలు మాట్లాడాం అనుకోండి, అలాంటి వాళ్ళం వాడిని పట్టుకుని పొగడతారు. పుంభావ సరస్వతి అంటారు, లేదా సాక్షాత్తు వ్యాసుని వంటి వారండి, లేదో ఫలానా పోతంగాని చంపిపుట్టాడని ఇలా పేర్లు పెడతారు. నిజంగా మనకంతటి తెలివితేటలు ఉన్నాయా? అసలు మనం మాట్లాడగలుగుతున్నామా? వేదం ఉంటుంది, 3 పదాని గుహానిహితాని. మనం తెలుసున్నవి 4 పదములు అయితే తెలుసున్నవి 4 ఉన్నవి కాదు. తెలుసున్నవి 4 అయితే 3 లోపలే ఉండిపోతాయి, ఒక్కటే బయటికి మాట్లాడతాం. అంటే ఇంత తెలిసి ఉండి కూడా ఒక్కటే పదం మాట్లాడితేనే ఈ ఒక్క పదానికి ఇంత గొప్ప చెప్తుంటారు మన వాళ్ళు. లేదక్కడ ఈ మాట మాట్లాడడం ఎలాగో కూడా మనకి తెలియదు. అలాంటిది సహస్ర అపరిమితమైన జ్ఞానం కలిగిన వాడు. బోధన, మనన, శ్రవణ, దీనికే మనకి పతంజలి మహర్షి గురించి చెప్తారు. వ్యాకరణం చెప్పేటప్పుడు మహర్షిట ఒకేసారి 1000 మంది విద్యార్థులకి పాఠం చెప్తూ 1000 మంది మనస్సుల్లో ఉండే సందేహాలని కూడా ఒకేసారి తీర్చగలిగే మహానుభావుట. చెయ్యగలుగుతున్నామా మనం? ఏసీ రూముల్లో పిల్లల్ని ఉంటున్నాం మనం. చిన్న చిన్న పిల్లల్ని గ్రూప్ డిస్కషన్ వాళ్ళకి ఏమొస్తాయని అర్థం కాదు, అయినా కానీ గొప్పగా చెప్తాం. కానీ సహస్ర శబ్దానికి అర్థం ఏమిటి? ఇంత అపరిమితమైన జ్ఞానం కలిగిన వాడు. అలాగే స్పర్శన, దర్శన ఈ గుణములన్నీ కలిగిన వాడు. అంటే భగవతత్వము ఎంత గొప్పదో చెప్పడానికి ఇదొక్కటే చాలు. మానవుడు అహంకరిస్తాడు, నన్ను మించినవాడు లేడని. నిన్ను మించినవాడు కాదు, నీలాంటి వాళ్ళని కోటాను కోట్లను సృష్టించినవాడు ఇంతకంటే ఎంత గొప్పవాడో ఆలోచించని చెప్పడానికి ఇదిగో ఈ పురుష సూక్తం మనకు కనిపిస్తోంది. భగవంతుణ్ణే చెప్తుంది సహస్రశీర్ష అన్న పదము. భగవతత్వం చెప్పడానికి ఈ ఒక్క పదం చాలంటున్నారు. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ తేజో బల ఐశ్వర్య వీర్య మహావబోధ సువీర్య శక్త్యాది. అంటే భగవతత్వము సహస్ర శబ్దము చెప్పడానికి అర్థం ఏమిటి? అతని తేజస్సు కానీ, వీర్యము కానీ, జ్ఞానము కానీ, బలము కానీ, ఆలోచించే విధానము కానీ ఇవన్నీ కూడా అపరిమితమైనటువంటి శక్తి కలిగినవి. అది చెప్పడానికే సహస్రశీర్ష, సహస్రాక్ష, సహస్రపాత్ అని చెప్పడంలో సహస్రాణి శీర్షాణి యస్య అందామా పోనీ. లేదండి మాకు సంస్కృతం వచ్చు 1000 తలకాయలు కలిగిన వాడు అంటే అది ఒప్పుకుందాం పోనీ. ఎంచేత ఒక్క తలకాయతోటే ఇన్ని జ్ఞానం కలుగుతోంది, ఇంత జ్ఞానం కలుగుతోంది. ఒక్క తలకాయ సరిగ్గా లేకపోతేనే ఇన్ని కోటాను కోట్లు వెనకేసుకోగలుగుతున్నామే. ఒక్క తలకాయలో ఒక్క సందర్భం వస్తేనే లోకాలన్నీ చికాకు పెట్టేలాంటి పరిశోధనలు చేయగలుగుతున్నామే. అలాంటిది 1000 శిరస్సులు కలిగిన వానికి
ఎంత తెలివితేటలుంటాయి. ఒక్క శిరస్సు, దాంట్లో గుప్పెడు మెదడు, ఈ మెదడు లోపల ఒక వేపకాయంత వెర్రి ఉంటేనే ప్రపంచాన్ని నాశనం చేయగలుగుతున్నామే. మరి 1000 శిరస్సులుంటే అందుకని అంటున్నారు 2 కవులు 2 కనులు 2 చెవులు ఉన్న నాలుక ఒకటి దేనికంటే వేదమే ఒకటి అంటుంది. చూచే దాంట్లో సగమే నీ మనస్సులోకి వెడుతుంది, పలకవలసిన దాంట్లో సగమే పలుకని చెప్పడానికి అంటుంది వేదమేను. అందుకని కానీ పరమాత్మ సహస్రాక్ష సహస్రపాత్ అంటే లేదండి, ఇంత వ్యాకరణాలు వద్దు, మాకు ఉన్నది చెప్పండి అంటారా? చెప్దాం. మరి భగవద్గీతలో ఏమనుంది? సహస్రబాహూదర వక్త నేత్రం. మరి అక్కడ ఏం చెప్తాం? అక్కడ ఉన్నదే ఇక్కడ చెప్తున్నామయ్యా. అంచేత విశ్వత చక్షు విశ్వతో ముఖ విశ్వతో హస్త ఉత విశ్వత పాత్, అదే వేదం చెప్పింది. అంటే సకల ప్రపంచంలో ఎక్కడైనా చూస్తున్న కళ్ళు ఉన్నాయనుకో, ఆ కళ్ళ లోపల ఉండే శక్తిని, చూడగలిగే శక్తిని భగవంతుడే నీకు ఇచ్చాడు. భగవంతుడే ఇన్ని రూపములుగా మారి అన్నిటినీ దర్శింపజేస్తున్నాడు. అలాగే సహస్రపాత్, ప్రతి ఒక తోట నడక భగవత్తత్వమే. అందుకనే శంకర్ల వంటి పెద్దలంతా ఏం చెప్పారు? నేను నడిచే ప్రతి అడుగు ప్రతి నడక కూడా నీ సేవలో భాగమయ్యా. నీ దేవాలయానికి వస్తున్నానా లేదా అని కాదక్కడ, వస్తున్నానా లేకపోయినప్పటికీ నేను వేసే ప్రతి అడుగు కూడా నీకోసమయ్యా. ఇది నేను చూచే ప్రతిదీ నీ రూపమయ్యా. సహస్రశీర్ష పురుష అన్న తత్వాన్ని ఎంత అందంగా నేను చెప్పారో చూడండి. అలాగే నేను పలికే ప్రతి పలుకు నిన్ను దాకా చేరాలి. సాయణాచార్య వారు అదే చెప్తారు. మనం పలుకుతున్న ప్రతి మాటకి లౌకికార్థం ఒకటి ఉండొచ్చు, కానీ పరమార్థం చూచినట్టయితే పరమాత్మ పర్యంతము పర్యవసిస్తుంది అని అంటారు ఇక్కడ. అలాగే విశ్వత చక్షు విశ్వతో ముఖ విశ్వతో హస్త ఉత విశ్వత పాత్, సకల ప్రపంచము కూడా అలా విస్తరిస్తుంది. ఇదే ఆధునికులు కొంచెం గంభీరంగా ఆమ్నిపొటెంట్, ఆమ్నిషియంట్, ఆమ్నివజ్ అని చెప్తారు కదా. ఇది చెప్పడం కోసం ఆమ్ని అండల్లో చెప్పడంలో అంతరార్థం అది. ఇలాగ సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పి ఇప్పుడు ప్రత్యేకించి పురుష శబ్దాన్ని చాలా అందంగా ప్రయోగిస్తుంది వేదం. మీరు చూడండి, పురుష శబ్దాన్ని పురాణాలు ప్రయోగించాయి, శృతి గ్రంథాలు ప్రయోగించాయి. కానీ పురుష అనగానే మనం ఏమనుకుంటాం? మగవాడు, స్త్రీ అని చెప్పి. కానీ స్త్రీ పురుష శబ్దానికి అర్థం అది కాదు, మనం లౌకికంగా వాడే అర్థం అది. స్త్రైణము అంటే ఆధారపడి ఉండుట. అంటే ఒక పని కోసం ఎవరైతే ఆధారపడి ఉంటారో ఆధారపడి ఉండు లక్షణము స్త్రైణము. పురుష శబ్దానికి అర్థము సాధారణంగా చూస్తే పురు సనోతి దదాతి ఇది పురుష. అంటే పురు అంటే చాలా గొప్పగా, ఓ 10 ఇళ్ళు ఉన్నాయనుకోండి ఊళ్ళోను, దాన్ని పురము అని ఎవడైనా అంటాడా? అండ్ ఒక 500 ఉన్నాయనుకోండి దాన్ని పురం అండు. గ్రామం అంటాడు. గ్రామ శబ్దం ఏంటి? సమూహం అన్నమాట. పురము అంటే అర్థం ఏమిటి? ఇలాంటివి కొన్ని వందలు ఉండాలి, రకరకాల వృత్తులు ఉండాలి, రకరకాల ఇవన్నీ ఉండాలి, అప్పుడు దాన్ని పురము అని అంటారు. అంతేదా మనం ఏదో పేరు పెట్టుకోవచ్చు, పురి అని చెప్పి ఎవరు పెట్టుకోవచ్చు, ఎవడొద్దన్నాడు దాన్ని? అలా కుదరదు. అలాగే ఇక్కడ పదము కూడా అలాంటిదే. పురి సేతే ఇది పురుష, శరీరము లోపల ఉండేవాడు పురుషుడు. ఒక్క పురుష శబ్దానికి వ్యాఖ్యానం చేస్తూ మనకి పురాణాలన్నీ చెప్తాయి. అంటే పురుషుడు అంటే సకల జగత్ కారణభూతుడైన పరమాత్మ, ఆయన పురుషుడు. శృతి అంటుంది తత్పురుషస్య పురుషత్వం. అంటే ఆధారము లేకుండానే, ఎవరి మీద ఆధారపడకుండానే చెయ్యగలిగిన పనులన్నీ చెయ్యగలిగిన వాడు ఎవరున్నారో అతడు పురుషుడు. ఇది అర్థం అక్కడ. పరమాత్మతత్వం అదే కదా. తదైక్షత బహుశ్యాం ప్రజా ఏతి. ఒక కుమ్మరివాడు కుండ చేయాలి. కుండ చేయాలంటే ముందు మట్టి బెందడి కావాలి, చక్రం ఉండాలి, దాని మీద పెట్టాలి, ఓ దారంతో కొయ్యాలి, కర్రతో ఇవన్నీ కూడా ఉపకరణాలు ఉంటాయి. అలాగే బంగారం నగ చేయాలంటే దానికి ఉపకరణాలు. కానీ కొన్ని చోట్ల ఉపకరణాలు ఏమి ఉండవు. ఒక దుంప పట్టుకొచ్చి వేశాం, అది కాస్త అరటి చెట్టు కింద మొలిచింది, ఆకులు వేశాయి, చక్కగా కాయలు కాచాయి. ఎక్కడుంది దాంట్లో? ఎక్కడున్నది అది? ఇది ఉపనిషత్తే చెప్పింది. అంటే ఎవరి సహకారము సహాయము లేకుండా సృష్టించగలిగే తత్వం ఏదుందో అది పురుషతత్వము. అంటే సనాతన స్థితిలో ఉండుటే పురుషత్వము. ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ న్యాచురల్ ఎగ్జిస్టెన్స్ అంటాడు పాపం. అది సభాసిద్ధంగా ఉండడము. చల్లదనము అన్నాము.
చల్లదనాన్ని నువ్వు పట్టుకొస్తే రాదది. సూర్యుడిలో ఈ వెచ్చదనం ఉంటుంది, అది ఎవరైనా పట్టుకొచ్చి పెట్టారా? లేదు. భాస్కరేణ ప్రభాయద, అది పరమాత్మతత్వం అంటే. ఏ గుణము చెప్తున్నావో ఆ గుణము దానంతటిది ఉండాలి, అది పురుష శబ్దానికి అర్థము. అంచేత పురుష సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాణి సభూమిం విశ్వతో విశ్వా అత్యతిష్టశాంతులం పురుష దేవేదయం సర్వం.